హలో గైస్, ఇవాళ మన కొత్త వీడియోతో వచ్చేసాము. ఎలా ఉన్నదో స్టోరీ చెప్పేస్తాను చూడండి. మా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. అలాగే పూర్తి వీడియో ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక స్టోరీ అంటే రవి గురించి, అంటే దొరసాయి గురించి మీకు ఇలా స్టోరీ చెప్తాను. అనగనగా ఒక చిన్నప్పుడు దొరసాయి ఎలా ఉన్నారో చూడండి. అనగనగా ఒక పూర్ ఫ్యామిలీ, ఒక నాన్న, ఒక కొడుకు, ఒక వైఫ్. అలానే వాళ్ళ నాన్న జాబ్ పోతాడు. జాబ్ పోయాక అన్ని రోజులకు ఎలా సంపాదించాలో ఏం కథ అని పోతాడు. అలా జీతం పడుతుంది. జీతంలోకి ఎంత ఖర్చు అవుతాయో ఇంకా తెలియదు. పూర్ ఫ్యామిలీలో ఇలాంటి కష్టమే. ఎందుకంటే నెట్గా రావాలి. ప్రతి ఫ్యామిలీ ఇంతే. ఎన్నో ఫ్యామిలీ చూస్తాను, ఒక ఫ్యామిలీ బుచ్చ ఫ్యామిలీ చూస్తాను. లోళ్ళు, పంచాయతీలు ఎందుకు ఇవన్నీ. ఫ్యామిలీ వాళ్ళ నాన్న ఆ రోజు సాయంత్రం మోయిపోతా అని అనుకుంటాడు. అనుకుంటే వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య అని అంటారు. తర్వాత మూవీ కోసం చూస్తే ఆ టికెట్ ధరనే ఫుల్ ధర బాగుంటుంది. ఒక టికెట్కి ఒక్కరికి 500 రూపాయలు. వెళ్ళరా ఎట్ట పోవాలా అని ఆలోచిస్తాడు. వాళ్ళ భార్యని కోరుకొని చూస్తాడు. చూసాక ముగ్గురికి టికెట్ బుక్ చేస్తాడు. వాళ్ళ వైఫ్ సంతోషంగా ఉంటుంది. వాళ్ళ కొడుకు చూస్తే బాగుంటాడు, సంతోషంగా ఉంటాడు. వెళ్తాడు, బండికి వస్తాడు. బండి ఎక్కి మూవీకి కలిసిమెలిసి పోతారు. ఏంది ధర ఇంతగానమా మూవీకి? చాలా ఎక్కువ రేటు పెంచుతాడు. తగ్గించండి. మన తెలంగాణ చూస్తే ఆంధ్రప్రదేశ్ చూస్తే తగ్గించండి. ఇక అంటే హీరో దొరసాయి ఉంటూ రవి గురించి చిన్నప్పుడు స్టోరీ ఇది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా ఎందుకు అని మూవీ మొత్తం అయిపోయాక ఒకటి ఆకలి అవుతుంది వాళ్ళకి అందరికి. ఒక రెస్టారెంట్కి వెళ్తామా అని అంటాడు. వెళ్తారు. తర్వాత ఇంటికి వచ్చాక వాళ్ళ అంటాడు చీర ఏదో ఒకటి అడుగుతుంది. అడిగితే ఇంత ఖర్చు ఉన్నది చూస్తే అడుగుతున్నావా, ఎంత ఖర్చు అయింది? 4500 ఖర్చు అయింది. ఈ మాత్రం చూస్తే ఖర్చు పెట్టావా అంటది వాళ్ళ వైఫ్. ఎందుకు పెళ్లి తీసుకున్నావు, ఎందుకు కొడుకు కన్నావు అని అంటది. అన్నం చూస్తే నువ్వు అన్నావు ఓకే, ఎంత ఖర్చు అయినా చూస్తే చూసుకోలేదు కదా, చూసుకుంటేనే కదా ఇప్పుడు కలిసేది. ఇల్లైనా నువ్వైనా నేనైనా కలిసేది. మన హీరో ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చాక బ్యాగ్ చేసుకొని వస్తాడు హైదరాబాద్కి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ చేస్తాడు. వెయిటింగ్ చేశాక వాళ్ళకి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. అంటే వాళ్ళ అన్నకి, ఊళ్ళో అన్నకి ఫోన్ చేస్తాడు. చేసాక ఆ లోపే వాళ్ళ అన్న వచ్చి తీసుకెళ్తాడు బండి మీద. ఇద్దరు కలిసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక వాళ్ళ రూమ్కి దగ్గరికి వచ్చాక మెట్లు ఎక్కిపోతారు. వాళ్ళ రూమ్లోకి పోతారు. రూమ్లో పోయాక వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నాక అన్నతోని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నాక వీరు పోతారు. వీరు అంటే మన ఊరోడే అని చెప్తారు. అన్నాక అన్న బెడ్ తీసుకో పండుకో. ఒకరైతే ఎదురేకుంటాడు. ఎదిగాక వాడికి అన్న కొట్టేసాక తర్వాత టిఫిన్ సెంటర్కి వెళ్ళాక టిఫిన్ తింటారు. వీరు బాగా ఎత్తుకెళ్తారు. వీరు అవసరం మన రూమ్లో అని పంపించి అంటారు. పంపించాక ఊరుకోరా ఏదో ఒకటి చెప్తారు. వచ్చింది కదా, ఉండగా ఒక రోజుకి వచ్చింది కదా, అదే నువ్వైతే తిను, నేనైతే డబ్బులు కట్టేసిన. ఈ పక్కనే మన రూమ్ వాళ్ళకి రాచ్చాయి. రవి హైదరాబాద్ రాకముందుకు వాళ్ళ ఇంట్లో రవి నాన్న, అక్క, చెల్లె ఎలా ఉన్నాయో చూడండి. వాళ్ళ నాన్న వాళ్ళ అక్కకి చీర పట్టుకొచ్చిండు. పట్టుకొస్తే వాళ్ళకి ఇస్తే బాగుంది అని నాన్న అంటుంది. నాన్నక వాళ్ళ కొడుకు వస్తారు. నాకేం తెచ్చావు నాన్న అంటే, నీకేం లేదు, నువ్వు చదువుకో, శ్రద్ధ పెట్టుకో అని తిడతాడు. తిట్టాక వాళ్ళ అమ్మ వస్తుంది. అప్పుడే వాళ్ళ కొడుకుని పట్టించుకోడు. వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చాక తిన్నావా నాన్న అంటే, తినలే అమ్మ అని అంటాడు. అన్నాక వాళ్ళ హస్బెండ్ ఎటు పోయినా అడుగుతుంది. మార్కెట్ పోయినా అంటుంది. ఎటు పోయినా మళ్ళీ అడుగుతుంది. మార్కెట్ పోయినా అంటుంది. మళ్ళీ ఎటు పోయినా అంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి మార్కెట్ పోయినా అంటుంది. అన్న నేను వచ్చి ఒక్కరోజు అవుతున్నా అన్న హైదరాబాద్కి వచ్చి. ఏదో ఉంటే డబ్బులు సంపాదించాలి, ఏదన్నా ఒకటి చెప్పన్న. ఎలా సంపాదించాలో చెప్పన్న. నువ్వైతే కంప్యూటర్ నేర్చుకోరా. నేర్చుకున్నాక తర్వాత ముచ్చట. కంప్యూటర్ అయితే ఫస్ట్ అయితే నేర్చుకున్నాక తర్వాత ఒకరోజు నైటు అన్న
అన్న హ్యాకింగ్ ఎట్లా నేర్చుకోవాలి కంప్యూటర్లో చెప్పన్నా ఆఖరికి పూర్తి అయిపోతే వీడియో నెక్స్ట్ పార్ట్ 2లో చెప్పేస్తా. మా వీడియో మీకు నచ్చితే కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ పెట్టేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.